నిన్నటి శ్లోకాలు చూడండి 37, 38. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని భగవానుడు ఒక అద్భుతమైనటువంటి ఉపమానంతో మనకి తెలియజేయటం జరిగింది. బాగా ప్రజ్వలించేటువంటి అగ్నిలో పచ్చివైనా ఎండివైనా పుచ్చినవైనా మంచివైనా అన్ని రకాలైనటువంటి కట్టెల్ని వేసినప్పుడు ఏ విధంగా అగ్ని దాన్ని భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం అనేటువంటి అగ్ని, ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్ని ఎప్పుడైతే పుట్టిందో అందులో సమస్తమైనటువంటి కర్మలు కూడా దహించి వేయబడతాయి అని భగవానుడు తెలియజేశాడు. ఇక్కడ సర్వకర్మాణి, అన్ని కర్మల్ని అనటం వల్ల ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సంచిత, ప్రారబ్ధ, ఆగామి అనేటువంటి 3 రకాలైనటువంటి కర్మలు కూడా ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందావో, ఆత్మగానే ఉంటున్నావో అదిగో అప్పుడు ఈ అన్ని కర్మలు కూడా భస్మం అయిపోతాయి అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల్ని ఆగామి కర్మలు అని అంటారు. ఏమండి, ఈ ఆగామి కర్మలు కూడా రద్దయిపోతాయా? ఎందుకంటే జ్ఞానం కలిగిన తర్వాత మనం కనుక ఆగామి కర్మలు చేస్తూ ఉన్నట్లయితే జ్ఞానం కలిగిన తర్వాత ఆగామి కర్మల్ని ఎలా చేస్తాడు? నేను ఆత్మననేటువంటి భావనతో ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందాడు కదా, కాబట్టి నేను ఆత్మననేటువంటి భావనతో ఉండి దేహం ద్వారా జరిగేటువంటి కర్మలు అలా జరిగిపోతూ ఉంటాయి. ఆయనేమో నేను చేయటం లేదని అనుకుంటాడు, మనం చూసినటువంటి వాళ్ళేమో ఆయనే చేస్తున్నాడని అనుకుంటాం. కాబట్టి జ్ఞానైనటువంటి వాడు తాను ఈ కర్మలు చేస్తున్నట్టుగా భావనే ఉండదు కాబట్టి ఆ ఆగామి కర్మల యొక్క ఫలితం అతనికి ఏమీ అంటదు. అంటే ఆగామి కర్మలు ఏ రకంగా అతన్ని బంధించవు. ఈ ఆగామి కర్మల యొక్క ఫలాలన్నీ కూడా భస్మైపోతాయి. సరే, ఆగామి కర్మలు అయితే రైటేనండి. ఎందుకనంటే అతడు ఆగామి కర్మలనంటే జ్ఞానం వచ్చిన తర్వాత చేసినవి సరే బాగానే ఉంది. మరి సంచిత కర్మల సంగతి ఏమిటి? సంచిత కర్మలు అనేటువంటివి అంతకుముందు ఎన్నో జన్మల్లో చేసినటువంటి కర్మలు, పైగా జీవభావంలో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మలు. ఎందుకంటే అప్పుడు జీవభావంలోనే ఉన్నాడు కదా, ఇప్పుడు కదా, ఈ జన్మలో కదా, ఈ క్షణంలో కదా ఆత్మ జ్ఞానం అయింది, ఆత్మానుభూతి పొందింది. అంటే ఇంతకుముందు అన్ని జన్మలు కూడా జీవభావంలోనే ఉన్నాడు, జీవభావంలోనే చేశాడు. అనుభవించిన బాగా మిగిలినటువంటివన్నీ సంచితమై అతనితో పాటుగా మళ్ళీ 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 ఈ లోకానికి తెచ్చుకుంటూ వస్తూ పోతూ ఉన్నాడు. మరైతే ఇప్పుడు అవి రద్దయిపోతాయా? ఎందుకనంటే అవేమో ఇప్పుడు అనుభవించేవి కాదు. మరి అలాగని చెప్పి అవి తర్వాత జన్మల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తారని గ్యారెంటీ లేదు. ఎందుకనంటే అవన్నీ కూడా సంచితమై ఉన్నాయి. ఎప్పుడు పక్వానికి వస్తే అప్పుడు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. మరి కర్మలన్నీ కూడా అంటే ఈ సంచిత కర్మలు అంటే అంతకుముందు అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో, నేను
జీవుణ్ణి ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసినటువంటి కర్మలు అతన్ని బంధించకుండా ఎట్లా ఉంటాయి? మరి అతనితో పాటుగా వచ్చినాయి కదా, మరి వీటిని ఎప్పుడు అనుభవించాలి అతడు? మళ్ళీ ఎన్ని జన్మలు ఎట్టయినా మళ్ళీ జీవభావంలో ఉన్నప్పుడు అనుభవించాల. కాబట్టి ఇవి కూడా రద్దు అవుతాయా అని అంటే అసలు జీవభావమే రద్దు అవుతుంటే ఇంకా అవి రద్దు కాకుండా ఎట్టుంటాయి? ఎందుకనంటే జీవభావంలో చేశాడు, తెచ్చుకున్నాడు, ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఆ జీవభావాన్ని వదిలేశాడుగా. ఆ జీవభావాన్ని వదిలేసిన తర్వాత ఇంకా కర్మలు అతనికి ఎక్కడుంటాయి? కాబట్టి ఆ కర్మలు కూడా రద్దు అయిపోతాయి. సరే, ఇంతవరకు బాగానే ఉందండి. ఆగామి కర్మలు సరే చేసేటప్పుడు జాగ్రత్త పడుతున్నాడు కాబట్టి రద్దు. సంచిత కర్మలు ఇంతకుముందు జన్మల్లో చేశాడు, వాటిని జీవభావంలోనే చేశాడు. మరి ఇప్పుడేమో ఆ జీవభావాన్ని వదిలేశాడు అంటే ఆ వ్యక్తే చచ్చిపోయాడు, ఆ జీవుడు అనేటువంటి వాడు లేకుండా పోయాడు. మరి జీవుడు లేకుండా పోతే అనుభవించేవాడు ఎవడుంటాడు? ఇప్పుడు ఏదైనా జీవభావంలో నేరం చేస్తే ఆత్మభావంలో శిక్ష అనుభవించక్కర్లా. స్వప్నంలో నేరం చేస్తే జాగ్రత్తలో శిక్ష అనుభవించక్కర్లా. కనుక రద్దయిపోతాయి. అది బాగానే ఉంది. మరైతే ప్రారంధ కర్మల సంగతి ఏమిటి? ఈ ప్రారంధ కర్మలు అనేటువంటివి ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి ఆ సంచిత కర్మల్లో నుంచి పక్వానికి వచ్చి మనం అనుభవించడం కోసం తెచ్చుకున్నాం. ఇప్పటివరకు అనుభవిస్తూనే ఉన్నాం, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు జీవభావం పోయింది, ఇప్పుడు ఆత్మగా ఉన్నాం. మరి ఇప్పుడు అనుభవించాలనా? అనుభవించక్కర్లేదా? ఇప్పుడు అనుభవించాల్సినటువంటి పని లేదు. ఎందుకని? అనుభవించవలసినటువంటి జీవభావం లేదు. ఏ ప్రారంధ కర్మలనైతే ఈ జీవభావం తెచ్చుకుందో, ఏ ప్రారంధ కర్మల్ని అనుభవించడానికి ఈ జీవభావం సిద్ధంగా ఉందో ఆ జీవభావం అనేటువంటిది లేకుండా పోయింది. అందువల్ల ఈ వీటిని కూడా అనుభవించాల్సినటువంటి పనిలే. కాకపోతే మరి ఆ ఆత్మజ్ఞాని ఒక దేహంతో మనకు కనపడతానే ఉంటాడు. ఇంతకుముందు నుంచి ఏ దేహం ఉందో ఆ దేహంతో ఇప్పుడు కనపడతానే ఉంటాడు. కాకపోతే అతడు ఆత్మానుభూతి పొందాడు. అందువల్ల అతడి దృష్టిలో ఈ సమస్తమైనటువంటి జగత్తు కానీ, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కానీ ఇవన్నీ కూడా అదృశ్యమైపోయి ఒకే ఒక్కటైనటువంటి ఆత్మస్వరూపం మాత్రమే మిగిలింది. అందువల్ల ఇంతవరకు అనుభవిస్తూ వస్తున్నటువంటి ప్రారంధ కర్మలు, ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రారంధ కర్మలు, ఒకవేళ అతడి దేహం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అతడికి మాత్రం అలా అనుభవిస్తున్నట్టుగా అనిపించదు. ఎందుకనంటే ఇప్పుడు అనుభవించేవాడు జీవుడు, జీవుడేమో లేడు. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఆత్మ, కనుక తనకు సంబంధం లేదు. కానీ చూచేవాడికి ఆ శరీరం అనుభవిస్తూ కనపడతా ఉంటుంది కనుక, అంటే వ్యాధులు కానీ గాయాలు కానీ ఏమైనా రకరకాలైనటువంటి కష్టాలు ఏవైనా సరే, అదిగో వాటిని చూసేవాడు అయ్యో అనుభవిస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఆయనకి మాత్రం ఏ రకమైనటువంటి అనుభవం ఉండదు. అదే మనకి రమణ మహర్షి మరి ఆ వీపు మీద రాసుకురుపులు వేస్తే దానికి 3 సార్లు ఆపరేషన్ జరిగితే, ఆపరేషన్ జరిగేటప్పుడు మొత్తం మంది ఎందుకయ్యా ఊరికినే నీ పనేది నువ్వు చేసుకో, దాని పనేది చూసుకుంటుందా అన్నాడు. 4 గంటల సేపు 5 గంటల సేపు ఆపరేషన్ జరిగితే మొత్తం మంది లేకుండా కూర్చున్నాడు. ఆయనకి ఏమీ తెలియదు. ఈ విషయాన్ని చూసిన తర్వాతనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఈయన ముక్తుడు అని అక్కడ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ రమణాశ్రమంలో రమణ మహర్షి ముక్తుడే అని చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఆయన ఎవరు? భారతదేశంలో వేదాంత రంగంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. కాబట్టి ఆయన అలా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందనంటే, ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని పొందావో ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు అనేటువంటి భేదం ఏమీ లేకుండా అన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంటే ఇంక ఏమీ నువ్వు అనుభవించాల్సినటువంటి అవసరం లేదు.
ఈ దేహం వదిలిపోయిన తర్వాత మరొక దేహం కనుక వస్తే మళ్ళీ అనుభవించాలి. అసలు దేహమే రాకపోతే, ఈ దేహం పోయిన తర్వాత మరొక దేహమే రాకపోతే ఇంకా అనుభవించేది ఎవరు? కాబట్టి అన్నీ కూడా దగ్ధమైపోతాయి అని ఇక్కడ మనకి సర్వకర్మాణి అని అనటంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే సమస్తమైనటువంటి కర్మలు కూడా జ్ఞానంతో దగ్ధమైపోతాయి గనక, మళ్ళీ జన్మ లేకుండా పోద్ది గనక, ప్రతి వ్యక్తి కూడా, మానవుడై పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞాన స్థితిలో, ఆత్మస్థితిలో, మోక్ష స్థితిలో, జీవన్ముక్త స్థితిలో నిలవటానికి ప్రతి వ్యక్తి కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. అదే జీవిత పరమార్థంగా భావించాలి. అదే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యంగా భావించాలి. అందుకోసమే మనం ఈ లోకంలోకి మానవ జన్మ తీసుకొని వస్తున్నామని గ్రహించాలి. ఎందుకనంటే మిగిలిన రకరకాలైనటువంటి జంతువులకి, పశుపక్షాదులకి, క్రిమికీటకాలకి, వేటికి కూడా ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత లేదు. కారణం ఏమిటనంటే వాటికి బుద్ధి అనేటువంటిది ఇవ్వాల. కాబట్టి అవి ఏ జ్ఞానాన్ని గ్రహించలేవు, ఏ జ్ఞానం కోసం అనుభవాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నించలేవు. అందువల్ల మానవుడు మాత్రమే ఆ అవకాశం ఉన్నటువంటి వాడు. మానవ జన్మ వచ్చిందే అందుకు. కానీ మనం మాత్రం ఎందుకో అనుకుంటున్నాం, ఎందుకో ఉపయోగిస్తుంటాం. కానీ మానవ జన్మ వచ్చింది కేవలం ఈ జ్ఞానాన్ని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి అనేటువంటి విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మన జీవితం సరైనటువంటి గాడిలో పడుతుంది. అలా కాకపోయినట్లయితే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మనం ప్రాపంచిక విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నాము అని అంటే పరమాత్మకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు. వీటికి గనక మనం అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో చూచి చూడనట్టుగా గనక మనం వాటిని ఏదో మన కర్తవ్యం అనుకుంటూ గనక చేసుకుంటూ ఉన్నట్లయితే, పరమాత్మ మీదనే నిరంతరము కూడా మన యొక్క దృష్టిని గనక నిలిపినట్లయితే, ఈ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి నిష్టని గనక కలిగి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మన జన్మ సార్థకమైనట్టు, లేకపోతే వ్యర్థమైనట్టుగా మనం భావించాలి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది అంత ప్రధానమైనటువంటిది. మరణించినటువంటి వాడికి ఎట్లయితే జీవించి ఉన్నప్పుడు చేసినటువంటి నేరానికి శిక్ష అనుభవించాల్సిన పని లేదో, అలాగనే జ్ఞానైనటువంటి వాడు జీవభావంలో ఏం చేసినప్పటికీ కూడా అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. ఎందుకనంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాగ్ని రగులుతుంది గనక. జ్ఞానాగ్ని అంటే జ్ఞానం కూడా ఏదైనా అగ్గిలాగా మంట మండుద్దేమో అని అనుకుంటాం. ఆ మంట ఏదో మండేది లోపలనే మండుద్ది. ఆ ఆత్మస్థితిలోకి రావడానికి ముందు ఆ మంట మండుద్ది. ఎందుకనంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేమీ నేను కాదు 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 అని అనుకుంటూ నేతిని వాటన్నిటిని తొలగించేసి నా యథార్థ స్థితి అయినటువంటి ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్య స్థితిలో మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయటమే ఇదిగో ఈ అగ్నిని రగిల్చటం. ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో మనం నిలబడ్డామో ఇక ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని ఆ జ్ఞానాగ్ని. ఆ ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు కూడా రద్దయిపోతాయి. అందుకే భగవానుడు చెప్తున్నాడు, జ్ఞానం వంటి పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అని. ఎన్ని రకాలుగా మాటలు మార్చి చెప్పినా ఈ జ్ఞానం యొక్క ప్రాధాన్యత మనకి ఎలాగైనా సరే తెలియజేసి ఈ జ్ఞాన మార్గంలో మనం నడిపించి మనల్ని మన యొక్క స్వస్థితిలో ఉంచడమే పరమాత్మ యొక్క ఉద్దేశం, మహర్షుల యొక్క ఉద్దేశం. అందుకే మనకి ఈ గ్రంథాలు, మనకి శాస్త్రాలు మనకు వాళ్ళు ప్రసాదించింది. కాబట్టి ఇక్కడ భగవానుడు ఈ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం ఇవి చెప్పి చివరికి ఇక మాటలతో ఎందుకు అనవసరం, వాళ్ళకి చెప్పాల్సిన మాట చెప్పాలి అని అనుకున్నాడు. అందుకనే జ్ఞానం వంటి పవిత్ర వస్తువు నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
ఎందుకని జ్ఞానం చాలా గొప్పది అని అంటే, మనం ఈ లోకంలో ఏవైనా సరే కొన్ని ప్రయోజనాలు పొందాలంటే, కొన్ని సుఖాలు కనుక పొందాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని చేయాలి. చలికాలంలో కాస్త వేడిళ్ళు పోసుకోవాలంటేనేమో హీటర్ ఉండాలి. ఎండాకాలంలో ఒకరు ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటేనేమో ఏసీ ఉండాలి. బొమ్మలైన చూసుకోవాలంటేనేమో టీవీ ఉండాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కావాలి. అంటే మనకి జలుబు చేస్తే ఒక ట్యాబ్లెట్టు, జ్వరం కనుక వస్తే ఒక ట్యాబ్లెట్టు, కాళ్ళ నొప్పులు అయితే ఒక ట్యాబ్లెట్టు, తలకాయ తిరుగుతామంటే ఒక ట్యాబ్లెట్టు, ఇలా రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఒక్కొక్క జబ్బుకు ఒక్కో రకమైనటువంటివి ఉంటాయి. కానీ ఎవరైనా కనుక భవిష్యత్తులో అన్నిటికీ ఒక్కటే సర్వరోగ నివారణ అనేటువంటి ట్యాబ్లెట్ ఏదైనా ఒకటి తయారు చేస్తే, ఏ రోగం వచ్చినా సరే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ చెత్తంతా ఎందుకండి, ఆ ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది కదా అని అనుకో. ఎందుకని అంటే ఎన్ని రకాల జబ్బులుంటే అన్ని రకాల మందులు వాడక్కర్లా, రోజుకో 10-15 ట్యాబ్లెట్లు వాడక్కర్లా. ఒక్కటి కనుక వాడితే మొత్తం అన్ని జబ్బులు తగ్గిపోతాయి. అందువల్ల అప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకా ఇలాంటి ట్యాబ్లెట్ ఉంటే ఇంకా కావాల్సిందే ఉందండి, ఇక దీన్ని మించింది లేదండి అనండి. అదిగో ఇప్పుడు ఈ జ్ఞానం అనేటువంటిది కూడా సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేస్తుంది, నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది కనుక ఇది పవిత్రమైనటువంటి వస్తువు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానంలో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధం కావటం వల్లనే దీన్ని పవిత్రమైనటువంటి వస్తువుగా భగవానుడు తెలియజేయటం జరుగుతూ ఉంది. మరైతే ఆ జ్ఞానాన్ని ఎక్కడ పొందాలి? ఇంతకుముందు కూడా జ్ఞానాన్ని ఎక్కడ పొందాలి అనేటువంటి ఒక సమస్య వస్తే గురువు ద్వారానే పొందాలి అని 34వ శ్లోకంలో చెప్పటం జరిగింది. మరి ఇప్పుడు ఈ చెప్పినటువంటి జ్ఞానం, అక్కడ చెప్పినటువంటి జ్ఞానం వేరు, ఇక్కడ చెప్పిన జ్ఞానం వేరు. అక్కడ చెప్పినటువంటి జ్ఞానం ఏంటంటే కర్మయోగాన్ని ఆచరించడానికి జ్ఞానంతో ఆచరించాలి కదా, తెలివితో ఆచరించాలి కదా, ఆ జ్ఞానాన్ని ఎవరు చెప్తారని అక్కడ అడిగారు. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే మోక్షం. ఇక్కడ జ్ఞానం ఏమిటంటే అనుభవ జ్ఞానం, మోక్షం. కాబట్టి ఈ మోక్షాన్ని పొందాలి అని అంటే జ్ఞానాన్ని పొందాలి ముందు. మరి ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఆ జ్ఞానాన్ని ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి, మనం ఎక్కడ ప్రయత్నం చేయాలి, ఎప్పుడు మనకి ఆ జ్ఞానం వస్తుంది, ఎక్కడ దొరుకుద్ది, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎప్పుడంటే ఈ జ్ఞానం చాలా పవిత్రమైంది, చాలా గొప్పది, ఇలాంటిది ఇంకొకటి లేదు అని చెప్పినప్పుడు, అమ్మో ఆ జ్ఞానం ఎట్లయినా సరే నేను పొందాలి అని అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది మనలో. ఏమిటనంటే ఆ జ్ఞానం ఏమిటి, ఎక్కడ దొరుకుద్ది, ఎలా దొరుకుద్ది, ఎప్పుడు పొందుతాము, ఎట్లా పొందుతాము అని ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అందుకని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆ జ్ఞానాన్ని స్వయంగా నీలోనే పొందుతావు. అది ఎక్కడో పొందటం కాదు, అది ఎక్కడి నుంచో తెచ్చుకునేటువంటి వస్తువు కాదు, నీలోనే ఆత్మని స్వయం తత్స్వయం, దాన్ని స్వయంగా పొందుతావు. ఎక్కడ పొందుతావంటే ఆత్మని. ఎప్పుడు పొందుతావంటే కాలేన. ఎట్లా పొందుతావంటే యోగ సంసిద్ధి. అంటే అన్ని క్వశ్చన్లకి ఒకే ఒక్క వాక్యంలో చక్కగా ఇక్కడ భగవానుడు తెలియజేశాడు. ఇది వ్యాసుని యొక్క నైపుణ్యం అన్నమాట. ఇక్కడ 4 రకాలైనటువంటి ప్రశ్నలకి 4 మాటల్లో కాలేనాత్మని విందతి తత్స్వయం యోగ సంసిద్ధి. దాన్ని ఎట్లా పొందుతావు అంటే స్వయంగా పొందుతావు, యోగ సంసిద్ధిని పొందితే పొందుతావు, కాలక్రమంలో పొందుతావు, నీలోనే పొందుతావు అని ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేయటం జరిగింది. కనుక ఈ జ్ఞానాన్ని కనుక పొందాలి అని అంటే మొట్టమొదట నువ్వు యోగ సంసిద్ధుడివి కావాలి. యోగ సంసిద్ధుడు అని అంటే కర్మయోగంలో సిద్ధి పొందాలి. నిజంగా కర్మయోగంలో సిద్ధిని పొందాలని ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనకి 3వ అధ్యాయం మొత్తం కర్మయోగమే, 4వ అధ్యాయం ఏమో ఆ కర్మయోగాన్ని ఎట్లా చేయాలో అక్కడ చెప్పారు కదండి. కర్మయోగాన్ని ఎట్లా చేయాలో ఏం చెప్పారు అక్కడ? కర్మయోగాన్ని ఎట్లా చేయాలని, నిష్కామంగా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి. అదే అక్కడ చెప్పింది, 3వ అధ్యాయంలో చెప్పింది. మరి ఏమండి నాకు చేయబోతా ఉంటే నిష్కామం అనేది నాకు కుదరట్లేదండి, కామం ఉంటుంది, ఫలాపేక్ష ఉంటుంది, దానికేమిటి సమాధానం? అందుకని 4వ అధ్యాయం. అయ్యా నీ మనసు మొత్తం భగవంతుని మీద కనుక పెట్టినట్లయితే
సర్వము భగవంతుడికి సమర్పించినట్లయితే నీలో ఈ కోరిక అనేటువంటిది తగ్గుద్ది, ఈ ఫలాసక్తి అనేటువంటిది తగ్గుద్ది అని చెప్పిందే 4వ అధ్యాయం. అందుకని ఇక్కడ కర్మలు ఎట్లా చేయాలంటే యజ్ఞభావంతో కర్మలు చేయాలని చెప్పడంలో ఉద్దేశం అది. 3, 4, 5 ఈ 3 జాగ్రత్తగా కనుక మనం ఆలోచిస్తే, ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తేనే ఈ వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు 3, 4 అర్థం చేసుకోండి. 3వ అధ్యాయం నిష్కామ కర్మయోగం. ఇది మనకి ఇంతకుముందు తెలిసినటువంటిది. ఏమిటంటే కోరిక లేకుండా, ఫలితం మీద ఆసక్తి లేకుండా, లేదా సంఘభావం లేకుండా ఇట్లా కర్మలు చేయాలని 3వ అధ్యాయంలో చెప్తే, నేను అట్లా చేయలేకపోతున్నానండి. ఎందుకనంటే ఏదో ప్రపంచంలో తిరుగుతున్నాం కదా, వాటి మీద ఇటు మీద కాస్త కోరిక ఉంది. అప్పుడు ఏం చేస్తామనంటే, నీ కోరిక కనుక ఉంది అని అనుకుంటే, ఆ కోరిక కనుక రాలిపోవాలి అని అంటే, ఆ ఫలాసక్తి కనుక నీలో నుంచి రాలిపోవాలి అని అంటే ఈ జ్ఞానం కావాలి. ఏమిటా జ్ఞానం అని అంటే, నిరంతరము పరమాత్మను గురించినటువంటి ఆలోచన చేస్తూ, ఆ పరమాత్మకి శరణాగతి చెందుతూ, అంతటా పరమాత్మను దర్శిస్తూ, ఆ పరమాత్మ భావనలో ఉంటూ, ఇదంతా ఆయనదే, నాదేమి లేదని అనుకుంటూ ఇలా కనుక ఎప్పుడైతే ఉన్నావో అప్పుడేమవుతారంటే ఈ కోరికలు, ఈ ఫలితం మీద ఆసక్తి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దానికి 4వ అధ్యాయం జ్ఞానయోగం చెప్పడం. ఇలాగనే చేసినప్పుడు కర్మ చేసినా చేయనటువంటి వాడి అవుతావు. అందుకని కర్మ సన్యాసం 5వ అధ్యాయం. కాబట్టి కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఈ రకంగా 3 అధ్యాయాల్ని వరుసగా మనకి చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇది. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నువ్వు కర్మయోగాన్ని తప్పనిసరిగా చెయ్యాలి. నువ్వు జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటే కర్మయోగంలో సిద్ధి పొందినటువంటి వాడికి. జ్ఞానాన్ని పొందటం అని అంటే గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేయటమో, మనంతట మనం చదువుకోవటమో, వాటికి కర్మయోగంలో సిద్ధి పొందాల్సిన పనిలే. సిద్ధి పొందితే మంచిదే, కానీ పొందకపోయినా సరే ఈ జ్ఞానాన్ని పొందొచ్చు. మరైతే ఎందుకంటే పొందడం? ఎందుకనంటే ఈ పొందినటువంటి జ్ఞానం మన అనుభవానికి రావాలంటే మాత్రం నువ్వు కర్మయోగంలో సిద్ధి పొందాల్సిందే. అనుభవం పొందాలంటే మాత్రం సిద్ధి పొందాల్సిందే. అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం, అపరోక్ష జ్ఞానాన్ని కనుక పొందాలంటే, నేను ఆత్మనని సర్వకాల సర్వావస్థల్లో కూడా నువ్వు నిలవాలి అని అంటే, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ కర్మయోగంలో నువ్వు సిద్ధిని పొందాల్సిందే. కాబట్టి కర్మయోగాన్ని ఆచరించు. ఆ ఆచరించడం చక్కగా జ్ఞానయోగంలో చెప్పినట్టుగా ఆచరించు. ఎప్పుడైతే ఈ జ్ఞానయోగంలో చెప్పినట్టుగా, అంటే భగవంతుడికి శరణాగతుడివై భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటూ, ఆ జ్ఞానాన్ని పొందుతూ నువ్వు కర్మలు కనుక చేసినట్లయితే, అప్పుడు ఈ కర్మలన్నీ కూడా నిన్ను ఏమాత్రం బంధించవు. ఈ కర్మలు నీకు కర్మఫలాలని అందించవు. కర్మఫలాలు వస్తే మళ్ళీ జన్మలున్నాయి, మళ్ళీ వాటిని అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల అవి నీకు బంధం అవుతుంది. అలా కాకుండా నువ్వు గనక ఈ నిష్కామ కర్మయోగాన్ని, ఈ ఫలాసక్తి రహిత కర్మయోగాన్ని చక్కగా గనక ఆచరించినట్లయితే నీ చిత్తం శుద్ధమవుతుంది. ఇది నిష్కామ కర్మయోగం యొక్క ఫలితం. చిత్తం శుద్ధం కావటం. చిత్తం ఎప్పుడైతే శుద్ధమైందో, ఆ శుద్ధమైనటువంటి చిత్తంలోనే జ్ఞాన బీజం అంకురిస్తుంది. మనం పొలంలో పంట కనుక వేయాలి అంటే, విత్తనం కనుక నాటాలి అని అంటే, ముందుగా మనం ఏం చేస్తాం? ఆ పొలం మొత్తాన్ని కూడా చక్కగా దున్ని, దాన్ని కాస్త తడిపి ఈ విత్తనాలు పెట్టాలి, కలుపు మొక్కలు తీసేయాలి. ఈ కృషి అంతా కూడా చేయాలి. అలా చేసినప్పుడే మనం నాటినటువంటి విత్తనం చక్కగా నాటుకొని అది అంకురిస్తుంది. అదే ప్రకారంగా మలినంతో కూడుకున్నటువంటి చిత్తం కనుక నీకు ఉన్నట్లయితే, ఈ మలిన చిత్తం కోతి లాంటిది. ఎట్లా పడితే అట్లా ఎగురుతూ ఉంటుంది, దేని మీదకి పడితే దాని మీదకి పోతూ ఉంటుంది. అడవుల్లో కోతులు ఉంటాయి. ఏం చేస్తుంటాయి అని అంటే, ఎక్కడుంటాయో, ఏం చేస్తుంటాయో, ఏ చెట్టు మీద నుంచి ఏ చెట్టు మీదకి ఎగురుతూ ఉంటాయో మనకి తెలియదు. వాటి ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఊరికినా కూర్చోవు. మన యొక్క చిత్తం కూడా అంతే. మలినమైనటువంటి చిత్తం అదిగో అడవిలో ఉన్నటువంటి కోతి లాంటిది. కాబట్టి ఈ మలిన చిత్తం ఎప్పుడైతే శుద్ధమైందో, శుద్ధ చిత్తమైందో, ఈ శుద్ధమైనటువంటి చిత్తంలో జ్ఞానం అనేటువంటి బీజం, విత్తనం చక్కగా నాటుకుంటుంది.
అందువల్ల యోగ సంసిద్ధిం అని ఇక్కడ చెప్పటం. ఇక ఎప్పుడైతే జ్ఞానం నీలో నాటుకుందో అంటే ముందుగా నీ చిత్తాన్ని శుద్ధం చేసుకున్నావు, సద్గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేశావు, ఇప్పుడు జ్ఞానం నీలో నాటుకుంది. ఈ జ్ఞానం నీలో నాటుకున్నటువంటి జ్ఞానం, శ్రవణం చేసిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నువ్వు గట్టిపరుచుకోవాలా. దానికి మననం. ఈ మననం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. శ్రవణం చేస్తేనే మననం, శ్రవణం లేకపోతే మననం అసలు అవసరమే లేదు. కానీ శ్రవణం చేసి మననం కనుక లేకపోయినట్లయితే అప్పుడు కూడా ఆ జ్ఞానం మళ్ళీ స్థిరంగా ఉండదు. అందుకోసం అని చెప్పి ఈ జ్ఞానాన్ని మనం మళ్ళీ మననం చేయాలి. మననం చేయటం అనంటే మనం ప్రశాంతంగా కూర్చొని దాన్ని రికలెక్షన్ అంటే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. అలా గుర్తుకు తెచ్చుకొని అలా దాంట్లో ఏదైనా నీకు సందేహాలు కనుక వస్తే ఇది అవునా కాదా, ఇలాగా అలాగా, లేకపోతే దీనికి ఏం చెప్పారు, దీనికి సొల్యూషన్. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నీకు మళ్ళీ ఒక సందేహం రావచ్చు. సందేహం వస్తే నీకే తీరవచ్చు, నీకు తీరకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు. ఈ ప్రకారంగా మననం వల్ల ఏమవుతుందంటే సందేహరహితంగా విషయం స్థిరపడిపోద్ది. కాబట్టి అలా మననం అనేటువంటిది నిరంతరము కూడా సాగాలి. అందుకని మననానికి ఆవుని గుర్తుగా చెప్తారు. ఎందుకంటే ఆవు ఏం చేస్తుందంటే దాని ముందేసినటువంటి మేతని గబగబ తినేస్తుంది. అదే మెల్లిగా తిందు, గబగబ తినేస్తుంది. తింటాం అంటే ఏం చేస్తుందంటే ఉండలు వస్తాయి. ఆ ఉండలు మొత్తం లోపలికి పోతాయి. లోపలికి పోయిన తర్వాత ఏంటంటే తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆ ఉండలు మొత్తం బయటికి తీసుకొచ్చుకుంటాం, నోట్లోకి తెచ్చుకొని అప్పుడు బాగా వాటిని నవిలి అప్పుడు మింగేస్తాం. మనం కూడా అంతే. ఇప్పుడే జ్ఞానాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే గబగబ లోపలికి పంపించేస్తాం. ఈ లోపలికి పంపించిన దాన్ని మళ్ళీ బయటికి తెచ్చుకొని మళ్ళీ వాటిని జాగ్రత్తగా విచారణ చేస్తే అది నెమరు వేయటం. ఆ విచారణ చేస్తే అప్పుడు మనకది స్థిరంగా నిలబడుద్ది. ఆవుకేమో అరుగుద్ది, మనకేమో జీర్ణం అవుద్ది. కాబట్టి ఈ జ్ఞానం మనకి సొంతం కావాలి అని అంటే శ్రవణం తర్వాత మననం అనేటువంటిది కావాలి. ఈ మననం తర్వాత దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి నిధిధ్యాసన అంటే ధ్యానం, విచారణ, సాక్షి భావన, ఆత్మభావన, ఆత్మనిష్ట ఇవన్నీ కూడా మనకి ఒకే విధమైనటువంటివి. పదాలు తేడాలు అంటే ఎల్లప్పుడూ కూడా అలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు అది ధ్యానంలో ఉంటావో విడిగా ఉంటావో ఎలా ఉంటావో ఎప్పుడు ఆ స్థితిలో ఉండటానికి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ జ్ఞానం నీ అనుభవానికి వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? కాలేనా అన్నారు ఇక్కడ. అంటే నీ తీవ్రతను బట్టి వస్తుంది, నీ సాధన తీవ్రతను బట్టి, నీ బుద్ధి సూక్ష్మతను బట్టి ఏమో జ్ఞానాన్ని తెలుసుకుంటావు. ఎందుకనంటే ఒక గురువు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకి వాడు 10 మంది కానీ 5గురు కానీ 20 మంది కానీ 50 మంది కానీ ఎంతమంది అన్నా కానీ అందరికీ ఒకే విషయం చెప్తాడు. కానీ వాళ్ళు గ్రహించేటువంటి రీతుల్లో మాత్రం తేడాలు ఉంటాయి. కాస్త సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు ఆ జ్ఞానాన్ని బాగా గ్రహిస్తాడు, అంత సూక్ష్మబుద్ధి లేనటువంటి వాడు కొద్దిగానే గ్రహిస్తాడు. అందువల్ల మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఆ సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు టక్కన గ్రహించిందని చెప్పేస్తాడు. ఈ మందబుద్ధి కలిగినటువంటి వాడు ఏమీ చెప్పలేడు. ఈ మందబుద్ధి కలిగినటువంటి వాడు కూడా చెప్పగలిగేటువంటి స్థితికి రావాలి అని అంటే తన బుద్ధిని సూక్ష్మం చేసుకోవాలి. సూక్ష్మం చేసుకోవాలంటే ఏం చేయాలి? సూక్ష్మం చేసుకోవాలని అంటే అదిగో దాన్ని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామో మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లోపాలు తెలిసినాయో ఒకసారి చేసినటువంటి లోపం మళ్ళీ చేయకుండా ఉంటాం. ఆ ప్రకారంగా మన బుద్ధికి పదును పెట్టాలి. నాకెందుకులేండి ఇదంతా, నేను మాత్రం ఇట్లానే మౌనంగా కూర్చుంటాను, ఎవరు ఏమన్నా చెప్పుకోనియండి, ఎవరు ఏమైనా మాట్లాడుకోనియండి, నేను వినటం వరకే నా పని, తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకోవటం కానీ మననం కానీ నిధిధ్యాసన కానీ చెప్పటం కానీ చెయ్యటం కానీ అసలు ఇక ఏమి నాకేం సంబంధం లేదనంటే ఏమవుతుంది? మన ఇంట్లో పెట్టినటువంటి చాకు లేకపోతే కత్తెర ఆమెను దాన్ని వాడకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మట్టిలో దుమ్ములో వేసామనుకోండి, ఏమవుతుంది? అది అంతే అవుద్ది. ఇది కూడా తుప్పు పట్టిపోద్ది. అంతలా ఎనప మొక్క కూడా ఊరికి అట్ట పట్టుకోగానే ఇరిగిపోద్ది. ఇదిగో ఇక్కడ మన యొక్క బుద్ధి కూడా అలాగనే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ బుద్ధిని సూక్ష్మం చేయటం కోసం మనం ప్రయత్నం చేయాలి.
ఆ సూక్ష్మం చేయాలంటే ఏమిటి? మనకి మ్యాథమెటిక్స్ ఉన్నాయి. ఆ మ్యాథమెటిక్స్లో ఏం చేస్తామంటే లెక్కలు చేస్తున్న కొద్దీ బుద్ధి సూక్ష్మం అవుద్ది. అదే నాకు కష్టం అండి, మ్యాథ్స్ కష్టం అండి అని మనం కనుక మ్యాథ్స్ నెలకొని అనుకున్నాం అనుకోండి, 0 పరీక్షల్లో. అందుకని ఇక్కడ మన యొక్క బుద్ధిని ఎట్లా సూక్ష్మం చేసుకోవాలి. మనసుని ప్రశాంతం చేసినప్పుడు బుద్ధి సూక్ష్మం అవుద్ది. బుద్ధి సూక్ష్మమైనప్పుడు దానికి బాగా పదును పెట్టినప్పుడు మనం ఈ జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతాం. ఈ గ్రహించినటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ఏ రకమైనటువంటి సూచనలు గురువు ఇస్తున్నాడో చూసి ఆ సూచనల ప్రకారం ఎప్పుడైతే మనం నడిచామో అదిగో దాని ప్రకారం కాలేనా. ఇక నీ నడక ఎంత స్పీడ్గా నడుస్తున్నావా, కాస్త మెల్లిగా నడుస్తున్నావా, పరిగెత్తుతున్నావా, లేకపోతే కాస్త చిన్నగా తాబేలు పోయినట్టు పోతున్నావా, దాన్ని బట్టి నువ్వు అందుకునేటువంటిది. అందుకని దాన్ని కాలేనా అన్నారు. ఈ ప్రకారంగా ఈ జ్ఞానం చాలా అద్భుతమైనటువంటిదని, ఇది పవిత్రమైనటువంటిదని, ఇది సమస్తమైనటువంటి పాపాలని భస్మీపట్లం చేస్తుందని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః అని మనం శ్లోకం చెప్పుకున్నాం. అపిచేదసి పాపేభ్య, పాపాత్ములందరిలోకి పాపాత్ముడు అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం అనేటువంటి పడవతో నువ్వు దాటొచ్చని. ఇదే మళ్ళీ భక్తి షట్కంలో ఒక చోట వస్తుంది. అపిచేత్సు దురాచార భజితే మాం అనన్య భాక్తు సాధురేవ సమంతవ్య అని అక్కడ చెప్తారు. అంటే అపిచేత్సు దురాచార, నువ్వు పరమ దుర్మార్గుడివైనా, సుదురాచార, ఒట్టి దురాచారం అంటే దుర్మార్గుడు, సుదురాచార పరమ దుర్మార్గుడు, నువ్వు పరమ దుర్మార్గుడు అయినా సరే భజితే మాం అనన్య భాక్, నన్ను కనుక నువ్వు అనన్యమైనటువంటి చిత్తంతో కనుక భజించినట్లయితే సాధురేవ సమంతవ్య, సాధువుగా నువ్వు పరిగణించబడతావు అని అక్కడ చెప్పారు. మరి దానికి దీనికి ఏమిటంటే తేడా? అదేమో భక్తి, ఇదేమో జ్ఞానం. ఇక్కడేం చెప్పారు? నువ్వేమో ఇదిగో ఈ జ్ఞానంలో కనుక ప్రవేశించినట్లయితే, ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు అందుకున్నట్లయితే, ఈ జ్ఞానం అనేటువంటి పడవను కనుక నువ్వు ఎక్కినట్లయితే సమస్తమైనటువంటి పాపాలు భస్మైపోతాయని ఇక్కడ చెప్పారు. అక్కడేం చెప్పారు? నువ్వు కనుక నన్ను అనన్యమైనటువంటి చిత్తంతో నీ మనసును ఇంకో దాని మీద పెట్టకుండా పూర్తిగా నా మీదనే కనుక ఉంచి నువ్వు కనుక నన్ను భజించినట్లయితే నువ్వు కూడా భక్తుడివే, నువ్వు కూడా సాధు పురుషుడివే, సాధురేవ సమంతవ్య, నువ్వు సత్పురుషుడివి అవుతావు అని అక్కడ చెప్పారు. అంతకుముందు దుర్మార్గుడు అండి అని అంటాం మనం చూసి, ఎందుకంటే ఎప్పుడు దుర్మార్గాలు చేసేవాడిని. కానీ అతనే కనుక ఆ చేసేటువంటి దుర్మార్గాలు మానేసి ఇక చేయకూడదని నిశ్చయించుకొని భగవంతుడి వైపు తిరిగి భగవంతుడికి అనన్యమైనటువంటి భక్తుడు కనుకైతే అటువంటి వాడిని పుణ్యాత్ముడు, మంచివాడు, సద్బుద్ధి కలిగినటువంటి వాడు, సత్పురుషుడు అని మనం అంటాం. కాబట్టి ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఇది. ఇదేమో జ్ఞానం, అదేమో భక్తి. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ జ్ఞానంతో, ఎందుకంటే ఈ జ్ఞానం వల్ల జీవితం యొక్క, మానవ జీవితం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకోసం అని చెప్పి కొన్ని జన్మల నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తూ వచ్చాము. ఆ ప్రయత్నాలన్నీ మనం మర్చిపోతే మర్చిపోవచ్చు గాక, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎన్ని జన్మల నుంచి మనం చేస్తూ వచ్చామో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి జన్మ కనుక ఇది అయిందనంటే ఇక అంతకంటే కావాల్సిందే ఉంది. అదే సార్థక జన్మ, లేకపోతే నిరర్ధక జన్మ అయిపోతుంది. ఈ విధంగా జ్ఞానాన్ని గురించి ఇక్కడ చెప్పి ముందుగానేమో కర్మలు చేయటం ఎట్లా అనేటువంటి జ్ఞానంతో మొదలుపెట్టి చివరికి అనుభవ జ్ఞానం దాకా తీసుకొచ్చి ఈ జ్ఞానం యొక్క ప్రాధాన్యత చెప్పి, ఈ జ్ఞానం ఎంత పుణ్యప్రదమైనటువంటిదో చెప్పి, ఈ జ్ఞానం ఎంత అవసరమో చెప్పి, ఈ జ్ఞానాన్ని పొందటానికి ఏమిటి సాధనలు, ఈ జ్ఞానం వల్ల అంతిమ ఫలితం ఏమిటి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 39వ శ్లోకం చూడండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః
శాంతిం అచిరేణాధిగచ్చతి శ్రద్ధావాన్ శ్రద్ధావంతుడైనటువంటి వాడు. శ్రద్ధ అంటే సంస్కృతంలో ఈ శ్రద్ధ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే విశ్వాసము, నమ్మకము అని అర్థం. అంటే ఎవరైతే నమ్మకం కలిగినటువంటి వాడయ్యాడు. అలాగనే తత్పరః, తత్పరః, తత్ అంటే పరమాత్మ, తత్ అంటే అది అని అర్థం, అది అంటే పరమాత్మ. కాబట్టి తత్పరః అంటే ఆ పరమాత్మ యందు తదేకమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడు. సంయతేంద్రియ, సంయతేంద్రియ, యతేంద్రియ, సంయతేంద్రియ, ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా నిగ్రహించుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడికి జ్ఞానం లభతే. కాబట్టి జ్ఞానం లభించాలంటే ఇది. ఎన్నెన్ని అడ్డంకులు ఉన్నాయో, ఎన్నెన్ని ఆటంకాలు ఉన్నాయో, ఎన్నెన్ని వ్యవహారాలు ఉన్నాయో, ఈ జ్ఞానాన్ని, నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి జ్ఞానాన్ని పొందటానికి సాధనగా ఇక్కడ చెప్పారు. ఇది అంతరంగిక సాధన. వాళ్ళందుట్లో ఏమిటిదనంటే శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి, అలాగనే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆ నిగ్రహం కూడా ఎలా ఉండాలి ఇక్కడ చెప్పారు. సంయతేంద్రియ, యతేంద్రియ, యత అంటే నియమించడం, సంయతేంద్రియ అని అంటే బాగా సంపూర్ణంగా నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. అది అందుకని సం అనేటువంటి పదం కలిపేది. సంపూర్ణంగా నీ స్వాధీనంలో ఉండేటట్టుగా అలా ఎవరైతే ఉంటారో అటువంటి వాడు జ్ఞానం, అటువంటి వాడికే జ్ఞానం లభతే, జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. జ్ఞానం లబ్ధ్వా, సరే జ్ఞానం ఎట్టొచ్చుందో చెప్పారు. జ్ఞానం పొందితే ప్రయోజనం ఏమిటండి? జ్ఞానం లబ్ధ్వా, జ్ఞానాన్ని పొందితే పరాం శాంతిం, పరమమైనటువంటి శాంతిని అచిరేణ అధిగచ్చతి. అచిరేణ అంటే శీఘ్రకాలంలో, వెంటనే అధిగచ్చతి, పొందుతావు. ఇక్కడ జ్ఞానం అని అంటే శాస్త్రజ్ఞానం కాదు, అనుభవజ్ఞానం. అనుభవజ్ఞానం కనుక పొందితే వెంటనే నీకు పరమమైనటువంటి శాంతి లభిస్తుంది. లోకంలో ప్రతి మానవుడు కూడా నాకు మనశ్శాంతి లేదండి, అదేమిటో కానీ అని ఏం చేస్తారు? అదిగో వాళ్ళ దగ్గర, జ్యోతిష్యుల దగ్గరికో, లేకపోతే ఇంకేదైనా గ్రహ బలాలు చూసే వాళ్ళ దగ్గరికో, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి నాకు మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదండి అంటే ఏం అక్కర్లేదు, నువ్వు ఇదిగో ఈ పరిహారం చేయి, లేకపోతే ఇదిగో ఈ జపాలు చేయించు, లేకపోతే అవి చేయించు, పూజలు చేయించు, ఏం చెప్తారు. అవన్నీ చేయిస్తే వీళ్ళకి మనశ్శాంతి, వీళ్ళన్నా చేస్తే అన్న మనశ్శాంతి కలుగుతుంది. చేయిస్తే ఏం మనశ్శాంతి కలుగుతుంది? చేయిస్తే డబ్బు వారేస్తావు, వాడు సరిగ్గా చేయకపోతే సరిగ్గా చేయట్లేదా, సరిగ్గా చేయట్లేదా, సరిగ్గా చేయట్లేదా అనుకుంటావు. అంటే నీ మనశ్శాంతి తొలక్కపోగా ఇంకొకరు అశాంతి ఎక్కువ ఉంది. ఎందుకంటే నా డబ్బులు పోతున్నాయి, వాడేమో సరిగ్గా చేయటం లేదు, అందుకని నా మనశ్శాంతి పోవట్లేదు. కాబట్టి మనశ్శాంతి పోవడానికి, దానికి మనశ్శాంతి పోవడానికి మార్గం చూసుకోవాలి కానీ అశాంతిని కలిగించుకోవడానికి మార్గం చూసుకోకూడదు. ఎక్కడ చెప్తున్నారు ఈ శాంతి ఎక్కడికంటే మామూలు మనశ్శాంతి కాదు. మనం రోజు చెప్పుకునే మనశ్శాంతి ఏంటంటే ఎప్పుడో తాత్కాలికంగా వచ్చే మనశ్శాంతి. ఇప్పుడు అశాంతిగా ఉంటుంది, కాసేపు అయితే శాంతిగా ఉంటుంది, మళ్ళీ అశాంతిగా ఉంటుంది. కానీ ఈయన చెప్పేది పరమశాంతి, పరమశాంతి, పరమ ప్రశాంతత. అంటే ఒకసారి ఆ శాంత స్థితి కనుక నీకు వస్తే ఇక మళ్ళీ అది తొలగిపోయేటువంటి పని లేదు. అందుకని ఇక్కడ పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి, శాంతిని ఊరికినే పొందుతాం, వల్ల అచిరేణ శీఘ్రకాలంలోనే, అచిరకాలంలోనే పొందుతావు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక జ్ఞానాన్ని పొందడానికి ఏమిటి మార్గం? జ్ఞానాన్ని పొందాలి అని అంటే బహిరంగ సాధనలు కావాలి, అంతరంగ సాధనలు కావాలి. బహిరంగ సాధనల్ని 34వ శ్లోకంలో చెప్పారు, అంతరంగ సాధనల్ని ఇప్పుడు 39వ శ్లోకంలో చెబుతున్నారు. అక్కడేం చెప్పారు? బహిరంగ సాధనలుగా ఏం చెప్పారు? ఒక గురువుని ఆశ్రయించాలి అని. ఆ గురువు ఎట్లాంటి వాడు కావాలో చెప్పారు. శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానం ఉన్నటువంటి గురువు కావాలి. మరి ఎట్లా ఆశ్రయించాలండి ఆయన? ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా అని 3 లక్షణాలు అక్కడ చెప్పారు. ప్రణిపాతేన అని అంటే సంపూర్ణంగా ఆయన మీద నువ్వు నీ సమస్తమైనటువంటి భారాన్ని ఉంచేసేయాలి. అప్పుడు నీకు హాయిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు, పూర్వకాలంలో ఏంటంటే గురువుని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి రెండో వ్యవహారం ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఉంటారు, ఇంటి దగ్గర ఉండరు, ఎక్కడో ఆశ్రమాల్లో ఉంటారు కాబట్టి సర్వస్వము కూడా గురువే.
ఆయన ఏం చెప్తే అదే శిలాశాసనం. ఆయన దూకంటే దూకటం, ఎగురంటే ఎగరటం, పడుకోమంటే పడుకోవటం, లేవమంటే లేవటం, అంతే. కాబట్టి ఆ రకమైనటువంటి భావన సర్వసంపూర్ణమైనటువంటి శరణాగతత్వం. ఆ శరణాగతత్వం కనుక ఎవరికైతే ఉంటుందో వాడు జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి మొట్టమొదటి అర్హత ఏమిటంటే మనకి బాగా తెలివి కనుక ఉంటే జ్ఞానాన్ని అందుకోలేదు. ఎందుకంటే తెలివి కనుక బాగా ఉందనుకోండి, అసలు ఈ గురువు దగ్గర జ్ఞానం ఉందా లేదా అని ప్రారంభం అవుద్ది వీడికి. ఎందుకంటే తెలివిగలడు కాదు, తెలివిగలడికి 3 చోట్ల నేను అంటారు. అందుకు అదే రకంగా ఈ తెలివిగలడు ఏం చేస్తా అంటే అసలు ఈ గురువు ఏంటి, ఈయన ఏ శాస్త్రం నేర్చుకున్నాడు, ఎలా చెప్పగలుగుతాడు, ఆయన చెప్పింది మనం చెప్పలేము, ఆయన తెలిసింది మనకు తెలీదు, ఆయన చూసిన గ్రంథం మనం చూడలేము అని చాలా తెలివితేటలు వస్తాయి. ఈ తెలివితేటలు వచ్చినటువంటి వాడికి జ్ఞానం అస్సలు రాదు, జ్ఞానం అనేది అబ్బదు అసలు. అందుకని ప్రణిపాతేనా అని చెప్పారు అక్కడ. ప్రణిపాతేనా అంటే అట్లా సాష్టాంగ పడిపోవాలి. సాష్టాంగ పట్టడం అంటే అష్ట అంగ, సాష్టాంగ యోగం అంటే అష్ట అంగ, 8 అంగాలు నేలం దాకాలి. 8 అంగాలు నేలం దాకటం అంటే అర్థం ఏంటంటే నువ్వు సంపూర్ణంగా అక్కడ ఆయన పాదాల మీద పడిపోవటం. దీన్ని శరణాగత తత్వం. ఆ శరణాగత తత్వం ఉండాలని చెప్పారు. ఇది బహిరంగ సాధనలో ఒకటి. రెండోది సేవయా. సేవ అంటే గురువుకి సేవ చేయాలి. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సేవ చేయాలి. అనుగ్రహం పొందడం అంటే ఏం లేదు అర్థం. ఇక్కడ సేవ చేయటం అంటే దేనికనంటే నేను వచ్చింది జ్ఞానం కోసం, నువ్వు ఎప్పుడు ఈ జ్ఞానాన్ని నాకు అందిస్తావో అప్పటిదాకా కూడా నేను నిన్ను వదిలిపెట్టను, నీ పాదాలు వదిలిపెట్టను అనేటువంటి భావన. కాబట్టి ఆ రకంగా ఆ పాదాలు వదలని గట్టిగా పట్టుకోవటమే ఈ సేవ. కాబట్టి అలా సేవ చేయాలి. ఆయన ఏం చెప్తే చేయాలి. పూర్వకాలంలో కనుకైతే భిక్షాటం చేయమంటారు. ఆ భిక్షాటం చేసుకొని తీసుకొస్తారు. తెచ్చింది ఆమె వాడు తిట్టడానికి వీల్లేదు, గురువు సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఆయన ఇచ్చింది తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి కొన్ని నియమాలు అక్కడ ఉంటాయి. ఇది ఎందుకంటే వీళ్ళని పరీక్ష చేయటం కోసం అన్నమాట. వీళ్ళు అసలు ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళ లేదా అనేటువంటి దానికోసం వాళ్ళు పరీక్ష చేసి జ్ఞానాన్ని అందించేవాళ్ళు. ఇక మూడోదేమో పరిప్రశ్నేన. ఈ పరిప్రశ్నేన అనేటువంటి దాంట్లో మొన్నే చెప్పుకున్నాం, ప్రశ్నేన పరిప్రశ్నేన. అంటే ప్రశ్న ఏంటంటే ఊరికినే ప్రశ్నించడం. పరిప్రశ్నేన అంటే నీ దగ్గర ఒక వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ఎందుకోసం నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు తెలుసుకోవటం కోసం అడుగుతున్నాను అనేటువంటి భావన నీకు ఉండాలి. అది గురువుకి సరైనటువంటి సమయం చూసి అడగాలి. గురువు చికాగ్గా ఉన్నప్పుడు, వేరే వ్యవహారంలో ఉన్నప్పుడు ముందు నా సంగతి అంతా చెప్పండి అని ఈయనకు ఆ ప్రశ్నలు మొదలుపెట్టకూడదు. అంటే ఆ రకంగా ఆ గురువుకు అనుకూలమైనటువంటి స్థితిలోనే నీవు తెలుసుకోవటం కోసమని వినయంతో ప్రశ్నించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పరిప్రశ్న అన్నారు. ఈ 3 లక్షణాలు కూడా బహిరంగ సాధన. ఇప్పుడేమో అంతరంగ సాధన చెప్తున్నారు. అంతరంగ సాధన శ్రద్ధ, తత్పర, సంయతేంద్రియ. శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం. అంటే ఇక్కడ ఆ గురువు మీద నమ్మకం ఉండాలి. ఏమిటా నమ్మకం అని అంటే ఈ గురువు నన్ను ఉద్ధరించగలుగుతాడు, ఆ గురువు చూపినటువంటి మార్గంలో నేను కనుక నడిచినట్లయితే నేను ఉద్ధరించబడతాను అనేటువంటి నమ్మకం ఉండాలి. రెండోది తత్పర, తదేక నిష్ట. తత్పర అంటే తదేక నిష్ట. తదేక నిష్ట అంటే తత్ ఏక నిష్ట, ఆ పరమాత్మ యందు ఒక్కటే నిష్ట. ఇక నువ్వు ఏమి చెప్పినా సరే నాకు అక్కర్లా. మనం కొన్ని సందర్భాలు అంటుంటాం, ఇవన్నీ నాకు వద్దండి, నాకు డబ్బు కావాలా, ఏమైనా చెప్పు నాకు డబ్బు కావాలని అంటా. చూశారు, అదిగో ఆ రకం నాకు ఇక్కడ ఆ డబ్బు కాకుండా, జబ్బు కాకుండా ఇక్కడ జ్ఞానం, నాకు ఇదే కావాలి, నాకు పరమాత్మే కావాలి, నేను పరమాత్మను అందుకోవటమే నాకు కావాలి, నాకు మిగిలిన ఎంత సంబంధం లేదు అని అలా గట్టిగా చెప్పగలిగినటువంటి, గట్టిగా భావించి నీ మనస్సులో ఉన్నటువంటి భావన, ఆ రకమైనటువంటి భావన ఉంటే దాని తత్పర అని అంటారు. ఇక మూడోది సంయతేంద్రియ. ఇంద్రియ సంయత, ఇంద్రియాలని చక్కగా లెస్సగా నిగ్రహించుట, బాగా నీ యొక్క అధీనంలో పెట్టుకోవాలి. ఈ 3 లక్షణాలు కనుక ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడు ఖచ్చితంగా జ్ఞానాన్ని పొందగలడు. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఈ లక్షణాలు మనకేమైనా ఉన్నాయా? ఈ బహిరంగ సాధనలైన 3, అంతరంగ సాధనలైనటువంటి 3, ఈ 6 లక్షణాలు మనకేమైనా ఉన్నాయా? ఉన్నాయా మనం ఖచ్చితంగా జ్ఞానాన్ని అందుకోగలం. లేదా నిరాశపడకుండా ఆ లక్షణాలను మనం అలవర్చుకోవాలి, ఆ భావాల్ని మనలో నింపుకోవాలి, ఆ భావాలతో మనం ఉండాలి.
ఎప్పుడు ఈ జ్ఞానం మీద మనకు గనక అభిరుచి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలని అనుకుంటే, ఇదే మన జీవిత సర్వస్వం అని అనుకుంటే, మన జీవితాన్ని సార్థకం చేసుకుందామని అనుకుంటే, అప్పుడు ఈ లక్షణాలు ఖచ్చితంగా నువ్వు అలవర్చుకోవాలి. అలవర్చుకొని జ్ఞానాన్ని పొందాలి. ఒకవేళ మళ్ళీ నువ్వు అంత పరిశీలన చేసుకున్నప్పుడు, ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఈ లక్షణాలు లేకపోయినా నేను బ్రహ్మాండంగా జ్ఞానాన్ని అందుకున్నానండి అని అంటే ఆ జ్ఞానం నీకేం ఉపయోగానికి రాదు. ఆ జ్ఞానం నీ అనుభవానికి రాదు. నువ్వు ఎక్కడెక్కడన్నా తిరుగు, ఎన్ని దేశాలన్నా తిరుగు, ఎంతమంది కాళ్ళన్నా పట్టుకో, ఎన్ని కొత్త కొత్త రకాలైనటువంటి విషయాలు నేర్చుకో, ఎన్ని రకాలైనటువంటి శాస్త్రాలు నువ్వు పఠించు, అధ్యయనం చేయి, అప్పచెప్పు, మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి అప్పచెప్పు, నీకు మాత్రం జ్ఞానం అంటనే అంటదు. దాంట్లో ఉన్న విషయం చెప్పగలుగుతావు, ఏ పేజీలో ఏముందో కూడా చెప్పగలుగుతావు, కానీ అది నీ అనుభవానికి మాత్రం రాదు అనేటువంటి విషయం శాస్త్రాలు మనకి ఖరాఖండిగా చెప్పేస్తా ఉన్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరైతే ఇక్కడ చెప్పినటువంటి 3 అంతఃసాధనలు ఏమిటో మనం వాటిని జాగ్రత్తగా తెలుసుకోవాలి. మొదటిది శ్రద్ధావాన్ అని. శ్రద్ధ అంటే ఏమిటి? దీనికి డెఫినేషన్ ఇచ్చారు శంకరాచార్యుల వారి తత్వబోధలో. శ్రద్ధ అంటే ఏమిటి? గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అని. గురువు పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం అంటే నమ్మకం, అది శ్రద్ధ అంటే. శ్రద్ధ కలిగినటువంటి వారికే జ్ఞానం సిద్ధిస్తుంది. అందుకని శ్రద్ధ గల వారికే సిద్ధి అని అంటారు. అయితే ఈ జ్ఞానం ఎవరి యందు ఉండాలి? గురువు యందు ఉండాలి, నంబర్ 1. నంబర్ 2 శాస్త్రముల యందు ఉండాలి. నంబర్ 3 భగవంతుడి యందు కూడా ఉండాలి. ఈ 3 అక్కడ చెప్పాలా, ఆ డెఫినేషన్లో చెప్పాలా, చెప్పపోయినా భగవంతుడి యందు ఉండాలి. కాబట్టి గురువు యందు, శాస్త్రములందు, భగవంతుడి యందు అకుంఠితమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉండాలి. శ్రద్ధ ఉన్న చోటనే సిద్ధి ఉంటుంది. ఇది తప్పకుండా నాకు మేలు చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో నువ్వు సాధన ప్రారంభించాలి. ఈ జ్ఞానం వల్ల నా సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి నాకు విముక్తి లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ గురువు యొక్క ఉపదేశం వల్ల నాలో గూడు కట్టుకున్నటువంటి అజ్ఞాన అంధకారం పటాపంచలైపోతుంది అనేటువంటి నమ్మకం నీకు తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 కూడా తప్పనిసరిగా ఉన్నప్పుడే నీలో శ్రద్ధ ఉన్నట్టు. అట్లా కాకుండా ఈయన నన్ను ఉద్ధరించగలుగుతాడా లేదా, అసలు ఈయనకి ఏమైనా జ్ఞానం తెలుసా తెలీదా, ఏదో ఊరికి ముక్కును పట్టుకొని 4 మాటలు అప్పచెబుతున్నాడా ఏమిటి లేదా, లేదా పుస్తకాలు ముందు పెట్టుకొని ఏదో దాంట్లో ఉన్న చెబుతున్నాడులేండి, ఈ మాత్రం ఈయన ఏం చేస్తాడులేండి, ఈయన మనమే ఉద్ధరిస్తాడులే అని కనుక మనం అనుకున్నాం అనుకోండి, అటువంటి వాడికి ఇంకా ఏ రకమైనటువంటి వృద్ధి ఉండదు. కారణం ఏమిటంటే ఒక డాక్టర్ని కూడా మనం ఎంతైతే విశ్వసిస్తామో అంతే ఆయన ఇచ్చినటువంటి మందులు కూడా పనిచేస్తూ ఉంటాయి. ముందుగానే మనం ఈ డాక్టరా ఏముందిలేండి మనకేదో దిక్కు లేకపోతున్నాం కానీ అని అనుకొని పోయామనుకోండి, ఆ దిక్కు లేకుండానే పోద్ది, ఆ మందు పనిచేయదు. కాబట్టి మందు పనిచేయాలంటే డాక్టర్ మీద విశ్వాసం ఉండాలి, వేసుకునేటప్పుడు మందు మీద నమ్మకం ఉండాలి. అది కనుక లేకపోయినట్టయితే ఏమవుతారంటే ఆ మందు నీకు పనిచేయదు. ఓ డాక్టర్ గారు బాగా హస్తవాసి మంచిదని పేరు ఆయనకి, ఆ చుట్టుపక్కల చాలా వాళ్ళల్లో కూడా ఆయన మంచి పేరుంది. అందుకని చాలామంది వస్తూ ఉంటారు, ఆయన అందరికి కూడా ఏదో ఆ చేయి పట్టుకొని చూస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు మందులు, వాళ్ళకే జబ్బులు తగ్గిపోతూ ఉంటాయి, మంచి పేరు వచ్చేసింది. సరే ఒక రోజున ఒక ఆయన కడుపులో నొప్పి వచ్చింది, రాత్రిపూట అయింది. రాత్రిపూట అయితే మరి బాగా ఆయన హాస్పిటల్ మూసేసి వెళ్ళిపోతాడు ఇంటికి. అందుకని పరుగులు తీసుకుంటా వచ్చాడు, రొప్పుతా రోజుతా వచ్చాడు. సరే పాపం డాక్టర్ గారు అప్పుడే తాళం వేసేసి బయటకు వచ్చేసాడు. ఇక ఇంటికి పోవడానికి రెడీ, మోటార్ సైకిల్ మీద కాలు పెడతా ఉన్నాడు. ఆ పెట్టేటప్పుడు డాక్టర్ గారు ఏంటయ్యా, కడుపులో నొప్పండి భరించలేకపోతున్నానండి. సర్లే కొద్దిగా ఎట్టగట్టి ఈ రేత్రి ఓర్చుకో, మళ్ళీ షాప్ హాస్పిటల్ మూసేశాను కదా, రేపు పొద్దున చూద్దామని. అమ్మో రేపు పొద్దున కాదండి నేను భరించలేనండి, ఏదో ఒకటి నాకు ఇవ్వాల్సిందే అన్నాడు. సరే చూశాడు. ఇప్పుడు ఈయనకి తెలుసు అందరు కూడా తన మీద నమ్మకంతో వస్తున్నారు. అందుకని ఆ కోట్ జేబులో చేయి పెడితే ఏదో దొరికితే ఆమె ఇచ్చి ఇదిగో ఇది నోట్లో పెట్టుకొని ఆ రసం మిగుతా ఉండు తగ్గిపోద్ది అన్నాడు. వాడు తీసుకెళ్ళి అదేంటో కూడా చూడాల, ఆ నోట్లో పెట్టుకున్నాడు. ఆ రసం, ఆ నాలుక మీద నుంచి వచ్చే రసం కాస్త లాలాజలం అది కాస్త మింగుతా ఉన్నాడు. కాసేపటికి అమ్మయ్యా తగ్గిపోయింది అన్నాడు.
తీరా చూస్తే ఏందనంటే అది పాపం ఆయన కోటు గుండి ఊడిపోయింది. ఊడిపోతే సరే పడుకోవచ్చు, తర్వాత కుట్టుకోవచ్చు అని జేబులో పెట్టుకున్నాడు. అది ఇచ్చాడు. మరి దాంతో ఏం తగ్గుద్ది? ఎవరికైనా కడుపు నొప్పి దాంతో తగ్గుద్దా? ఇక్కడ తగ్గింది అని అంటే అర్థం ఏమిటంటే కేవలం ఆ డాక్టర్ మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ఏమిస్తే అది మనకి తగ్గుద్ది అనేటువంటి ఒక విశ్వాసం ఏదైతే ఉందో దాని మూలాన అదిగో వాడికి జబ్బు తగ్గింది. అదే ప్రకారంగా మనం కూడా ఇట్లా నమ్మకం ఉండాలి. డాక్టర్ మీద నమ్మకం ఉన్నట్టుగానే గురువు మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉండాలి. డాక్టర్ మీద నమ్మకం అంత అక్కర్లా, ఆయన కాదు ఇంకొక ఆయన జరుగుతాడు. కానీ గురువు మీద నమ్మకం అట్లా కాదు, అంతకంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే ఎక్కువ అని అంటే ఇక దానికంటే దాంతో సమానంగా ఇంకో దాని మీద ఉండడానికి వీల్లేదు. అదిగో అంతటి నమ్మకం ఉన్నప్పుడే, ఆ విశ్వాసం ఉన్నప్పుడే ఈ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అందుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావంతుడైనటువంటి వాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు అని ఇక్కడ చెప్పటం. ఇక రెండవది తత్పరహ అన్నారు. తత్పరహ అంటే తదేకమైనటువంటి నిష్ఠ. ఈ శ్రద్ధతో పాటు విశ్వాసంతో పాటు తదేకమైనటువంటి నిష్ఠ, చలించినటువంటి నిష్ఠ. అంటే ఏ జ్ఞానాన్ని అయితే ఉపదేశిస్తున్నారో ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి తపన ఉండాలి, ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇక్కడ పట్టుదల అంటే అర్థం ఏమిటంటే దానికోసం దేన్నైనా వదులుకోగలగాలి. మనం ఏం చేస్తామనంటే వాటి కోసం దీన్ని వదులుకుంటూ ఉంటాం. ఏమండి ఈ రోజున నాకు కుదరలేదండి. ఎందుకని కుదరలేదు? నేను చేతికి గోరింటాకు పెట్టుకున్నాను. సరే, ఇంకొకళ్ళు ఎందుకు కుదరలేదు, వాళ్ళు రాలేదు, నన్ను రాలేదేంది అని అడిగామనుకోండి, పేరెంట్ అయింది. అది ఇంకోళ్ళు ఎవరన్నా ఏం రాలేదు, చుట్టం వచ్చేయండి. ఇంకోళ్ళు ఎవరిని చెప్పామనుకోండి, అప్పుడే గొడవలు తుక్కుంటున్నానండి. ఇంకోళ్ళు ఎవరిని వచ్చారండి, ఇల్లు తుడుచుకుంటున్నానండి. ఇంకోళ్ళు కాస్త నిద్ర వస్తుంటే నా మీరు పడుకొని నిద్రపోయానండి. ఇక్కడ ఎక్కడ నిద్రపోవటమేగా, ఏం పోయింది, ఎక్కడైతే అమ్మాయింది, ఇక్కడే పడుకొని నిద్రపోవచ్చు కదా. ఆహా, అందుకని అక్కడే నిద్రపోయానండి, ఇక్కడ ఎందుకులే పోవటం అని, రేపు వెళ్ళిన తర్వాత పోవచ్చు కదా అని. అంటే మనం దేనికోసం దేన్ని వదులుతున్నాం? ఒకరోజైనా భోజనం వదులుతాం, ఆహా అది మాత్రం వదలు, మిగతా ఏం వదులుతాం కానీ అది మాత్రం వదలు. కానీ దాన్నైనా వదులుకోవచ్చు, కానీ ఈ జ్ఞానాన్ని మాత్రం వదులుకోకూడదు అనేటువంటి విషయం మనకి గుర్తుండాలి. ఏ రకమైనటువంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం వాటిని విశ్లేషణ చేసుకోవాలి. మీరు అనొచ్చు, ఏమండి మాకు ఎన్నో పనులు ఉంటాయి కదా, మరి ఆ పనులు ఉన్నప్పుడు మేము రోజు మేము వినాలంటే ఎట్టనండి అంటే, మనం ఊళ్ళో కనుక ఉంటే, ఏదైనా ఊరు కనుక వెళ్తే మనం చేయగలిగింది ఏం లేదు. ఊళ్ళో కనుక ఉంటే మనం అన్ని పనులు కూడా ఆపుకోవాలి. మనం అట్లా ఆపుకుంటాం కొన్నిటి కోసం అని. మనకి ఏదైనా లాభం వస్తుంది అనుకుంటే, మనకి ఏదైనా ప్రయోజనం కలుగుద్ది అనుకుంటే, మన కోరిక ఏదైనా తీరుద్ది అనుకుంటే దానికోసం ఎన్నైనా ఆపుకుంటాం. కానీ దీనికోసం దేన్నైనా ఆపుకోవాలి. ఇది తత్పరహ. ఈ తత్పరహ అనేటువంటి అర్థం, దాని యొక్క అర్థం సరైనటువంటి అర్థం కావాలంటే ఇదనమాట. అంటే ప్రాపంచిక విషయాలు, ప్రాపంచికమైనటువంటి సుఖాలు, భోగాలు, వస్తువులు, వీటన్నిటి కోసం జ్ఞానాన్ని వదులుకోవటం కాకుండా జ్ఞాన సంపాదన కోసం వీటన్నిటిని కూడా వదులుకోవాలి. ఏది ప్రధానమో తేల్చుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని పొందటమే నా జీవితం యొక్క లక్ష్యం. దీంట్లో నేను కనుక ఒక్క క్షణం కనుక వెనక్కి తిరిగానంటే నా సమయం నేను వృధా చేసుకున్నట్టే. కాబట్టి నేను ఒక్క క్షణం కూడా దీన్ని వృధా చేసుకోకూడదు అనేటువంటి భావంతో దీన్ని జీవిత పరమలక్ష్యంగా పెట్టుకొని దానికోసమే దేన్నైనా వదులుకునేటువంటి స్థితి రావాలి. అదిగో అలా వచ్చినప్పుడే మనం ఈ జ్ఞానంలో స్థితి కలిగినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడే పట్టుదల, ఇక్కడే త్యాగభావం, ఏకాగ్రత అన్ని దీంట్లో ఉన్నాయి. పట్టుదల అంటే ఏమైనా సరే నేను దీన్ని పొందాలి అనేది. త్యాగభావం అంటే దీనికోసం మిగతా వాటిని త్యాగం చేయటం. ఏకాగ్రత అంటే అదిగో ఒకే దాని మీద దృష్టి, ఆ పరమాత్మ మీదనే అలా దృష్టి పెట్టి ఉండాలి. దీన్నే తదేక నిష్ఠ, తత్పరహ అన్నారు. ఇక వీటితో పాటుగా మూడోది ఇంద్రియ నిగ్రహం. సంయతేంద్రియ, ఇంద్రియ నిగ్రహం. సామాన్యంగా ఇంద్రియాలన్నీ ఏం చేస్తుంటాయనంటే ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. బయట ప్రపంచంలో తిరిగి సమాచారాన్ని సేకరించుకొస్తాయి. ఆ సమాచారం రావడంతో మనసు చెడిపోద్ది. ఒకళ్ళు చెప్పారు, ఏమండి మా ఆవిడ
ఇక్కడ మా ఇంటిలో ఉన్నంతకాలం ఏం పర్లేదండి, వాళ్ళ అక్కయ్య గారింటి కాడికి పోద్ది, అక్కడికి పోయి వచ్చిందంటే మాత్రం నా ప్రాణం తీసుద్దండి, నాకు ఖర్చు ఉందని. ఎందుకంటే అక్కడికి పోగానే ఆమె ఏదో ఈ సొమ్ములు అవి ఇవి అన్నీ చీరలు అవన్నీ చూపించగానే అట్టాటి నేను కూడా కొనుక్కోవాలనుకునేటప్పటికల్లా ఆయన దుప్ప దిగుద్ది, ఆయనకు వచ్చే జీతం చాలదు. అదిగో అదనమాట. అంటే మనకు ఏదైనా సమాచారం తెలిస్తే అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనేటప్పటికల్లా ఈ మనస్సు అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. ఏదో బాగా ఉన్నవాడికి ఏది పర్లేదు, ఎన్ని తెచ్చినా పర్లేదు ఎన్ని పోయినా పర్లేదు అనుకుంటే, కానీ సామాన్యుడైనటువంటి వాడికి అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఈ ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియాలను కనుక మనం నిగ్రహించుకొని మన యొక్క స్వాధీనంలో కనుక పెట్టుకున్నట్లయితే ఈ ఇంద్రియాలు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళినా ఏదైనా సమాచారం తీసుకొచ్చినా వాటిని కాస్త బయటనే వదిలేసేస్తాం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఇంద్రియాల ద్వారా ఈ మనస్సు ఈ అనిత్యమైనటువంటి విషయాలు, ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల కోసం పరుగులు పెడతా ఉంది. ఎప్పుడైతే విషయాలతో సంపర్కం పెట్టుకుందో మన మనస్సు అంతా అల్లకల్లోలం అయిపోద్ది. కాబట్టి ఈ మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనస్సుని కంట్రోల్ చేసుకోవాలంటే మనస్సుకి ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి సమాచారం చేరకుండా ఉంటే చాలు. అందుకని ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇలా ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది దాదాపు ప్రారంభ స్థితిలో నుంచి కూడా వేదాంతంలో ఎప్పుడు చెబుతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే చాలా కష్టమైనటువంటిది, దీంట్లో ఏం సందేహం లేదు. నిజమైనటువంటి ఇంద్రియ నిగ్రహం నాకు ఉన్నది అని చెప్పేవాడు ఎవడు కూడా నూటికొక్కడు కూడా ఉండడు లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వాడు. కాకపోతే మనం ఏం చేయాలనంటే ఇంత కష్టమైంది కదా అని చెప్పి మనం మెదలకుంటుకోకుండా సాధ్యమైనంత వరకు మనం కాస్త ఇంద్రియాలను మన యొక్క స్వాధీనంలో పెట్టుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే గొప్ప సాధన. ఈ ఇంద్రియాలను మన యొక్క స్వాధీనంలో పెట్టుకోవడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదుపులో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టు వినాలి. ఆగు అని అంటే ఆగాలి, వద్దు అని అంటే మానుకోవాలి. అదిగో ఆ ప్రకారమైనటువంటి ఆ నిగ్రహం ఎప్పుడైతే ఉందో ఈ జ్ఞానంలో మనకి ఏకాగ్రత కుదురుతుంది. ఈ ప్రకారంగా ఈ శ్రద్ధ, ఈ తదేక నిష్ఠ, ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి అంతరంగ సాధనలు ఏవైతే ఉన్నాయో ఈ అంతరంగ సాధనల ద్వారా ఈ జ్ఞానాన్ని కనుక పొందితే ఒక గొప్ప ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం అని అంటే పరాం శాంతిం, పరమశాంతి. అదే మోక్షస్థితి. పరమశాంతి ఎప్పుడయ్యారంటే మోక్షంలో కూర్చున్నప్పుడు, మోక్షస్థితిలో ఆత్మస్థితిలో కూర్చున్నప్పుడే పరమశాంతి. అప్పటిదాకా పరమశాంతి ఉండదు, తాత్కాలిక శాంతి ఉంటుంది. మళ్ళీ ఆ శాంతి పోద్ది, అశాంతి వచ్చింది, మళ్ళీ అది పోద్ది, శాంతి వచ్చింది. ఇవన్నీ కూడా సామాన్యమైనవి. కానీ ఆ ఆత్మస్థితిలో కనుక కూర్చుంటే అది శాశ్వతమైనటువంటి శాంతి. అయితే ఎప్పుడు లభిస్తుందండి ఇది? అచిరేనా అన్నారు. అచిర కాలంలో, శీఘ్రకాలంలో. అంటే నేను ఆ ఆత్మస్థితిలో కూర్చున్న తర్వాత ఒక ఏడాదికి వచ్చుద్దండి, 2 ఏళ్ళకి వచ్చుద్దా, 5 ఏళ్ళకి వచ్చుద్దా? ఈ క్వశ్చన్లు మనం వేసుకుంటాం. అట్లాంటిదేమీ లేదు. నువ్వు భోజనం చేస్తావంటే కడుపు ఎప్పుడు నిండుద్దండి? చేస్తూ ఉంటేనే కడుపు నిండుతూ ఉంటుంది. ఆకలి కదా అప్పటిదాకా. ఆకలి పల్లెం దగ్గర కూర్చుంటే తింటా ఉన్నాం అనుకోండి, ముద్ద పోతే కొంత తగ్గుద్ది, 5 ముద్దలు పోతే ఇంకా కొంత తగ్గుద్ది, మొత్తం కనుక పోతే పూర్తిగా తగ్గిపోద్ది. అంటే తింటుండగానే తగ్గుద్ది. సూర్యుడు ఆడ ఉదయిస్తూ ఉంటాడు. చీకటి ఎప్పుడు పోద్దండి? సూర్యుడు వచ్చిన తర్వాత 1 గంటకు పోద్దా, 5 గంటలకు పోద్దా అని అడుగుతావా? సూర్యుడు రావటం అని అంటే చీకటి పోవటం అనమాట. అది వస్తూ ఉంటుంది, ఇది పోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి దీనికి 3-6 అంకె ఎప్పుడు కుదరదు, ఆపోజిట్ అనమాట. అందుకని ఆ సూర్యోదయం అవుతుంటే ఇదిగో ఈ చీకటి కాస్త పారిపోద్ది. సూర్యుడు ఎప్పుడు చీకటిని చూడలేడు, ఆయన కర్మ. మనమైతే బ్రహ్మాండంగా చూస్తాం, ఆయన మాత్రం ఎప్పుడు చీకటిని చూడలేడు. అదిగో అది పరిస్థితి. అట్లానే ఇక్కడ పరమశాంతి ఎప్పుడు వస్తుందని అంటే నువ్వు జ్ఞానాన్ని పొందుతుండగానే నీకు పరమశాంతి. అందుకని ఇక్కడ అచిరేణాధిగచ్చతి అని అన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరమశాంతిని కనుక పొందాలి అని అంటే ఇదిగో నువ్వు జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందాలా. ఇది ప్రాపంచికమైనటువంటి వస్తువులతో కానీ, ధన సంపదలతో కానీ, ఇంకా ఏ రకమైనటువంటి వాటితో కానీ వచ్చేది కాదు ఈ పరమశాంతి. ఈ పరమశాంతి కేవలం జ్ఞానంతో మాత్రమే వస్తుంది. నాకేమంటే నాకు కోట్ల కొద్దీ ఆస్తుంది అని అంటే నీకు కూడా అశాంతి. అసలు ముందు నీకు ఆ కోట్ల కొద్దీ ఉంటవే అశాంతి, పెద్ద అశాంతి. ఎందుకంటే ఎప్పుడు దాని గురించే వ్యవహారం. కాబట్టి అది దానివల్ల పరమశాంతి రాదు. ఒకప్పుడు తృప్తిగా ఉండొచ్చు, ఎందుకంటే అందరికంటే నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనుకోవచ్చు.
ఒక్కొక్కప్పుడు నీకంటే గొప్పడిగా తలసిపెడితే అయ్యో నాకంటే వాడికి వచ్చిందండి, నేను ఎప్పుడు వాడంతలో ఎప్పుడు అవుతాను అని మళ్ళీ దిగులు పడవచ్చు. కానీ పరమశాంతి మాత్రం అట్లాంటిది కాదు. ఎందుకంటే ఇది ఒకే రకం. మనకి గాఢ నిద్రలో అందరి అనుభవం ఒకటే. సుబ్బయ్య అనుభవం ఒక రకం, ఎల్లయ్య అనుభవం ఒక రకం ఉంటుంది కదా. గాఢ నిద్రలో అందరి అనుభవం ఒకటే. అందరూ హాయిగా నిద్రపోయారు, అబ్బా భలే హాయిగా ఉందండి అని అందరూ ఒకే రకమైనటువంటి, అదిగో ఒకే రకమైనటువంటి పరమశాంతి లభిస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఒక్క ఆత్మజ్ఞానం వల్లనే మనకి పరమశాంతి లభిస్తుంది కనుక ఈ ఆత్మజ్ఞానమే అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది. మరి జ్ఞానాన్ని పొందటానికి మార్గం చెప్పారు. దీన్ని గట్టి చేయటానికి వ్యతిరేక భావనలో మరొక రకంగా దీన్ని చెప్తున్నారంటే ఈ జ్ఞానాన్ని పొందటమే చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని వ్యతిరేక భావనలో చెప్తున్నారు. అదేమిటో మనం రేపు చెప్తున్నాం.